శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో జగన్నాథుని రథయాత్ర జరిగే ప్రాంగణంలో సోమవారం జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు పలాస నియోజకవర్గ యాదవ సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ కుల సంఘ నాయకులు లొడగల కామేష్ మాట్లాడుతూ సోమవారం ఉదయం జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ పాల్గొని శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సప్ప నవీన్, వంకల కూర్మారావు, డొక్కరి శంకర్, కొరికాన శంకర్, షణ్ముఖరావు, కొర్రాయి బాలకృష్ణ, దడియాల నర్సింగ్, కొండే నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. 26/8/24 దినమున మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి పలాస రైల్వే స్టేషన్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. దానికి మరి నియోజకవర్గం పలాస నియోజకవర్గం యాదవ్ కులం మరియు ఇతర ప్రముఖులు అందరూ కూడా హాజరై శ్రీకృష్ణ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మరి శ్రీకృష్ణుడి గురించి మరి ఆయన లోకజన్యుడు, మరి ఆయన గురించి అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పలాస మున్సిపాలిటీలో రైల్వే గ్రౌండ్ రథయాత్ర జరుగుతున్న గ్రౌండ్లో మరి ఈ వేడుకలు జరుగుతున్నాయి. పలాస నియోజకవర్గం నలుమూల నుండి భక్తులందరూ కూడా ఇక్కడ దైవ సన్నిధిలో తీర్థప్రసాదాలు అందుకొని పాల్గొంటారని కోరుకుంటున్నాను. అలాగే రేపు కార్యక్రమంలో యాదవులకు సంబంధించిన ఉత్సవమైన కార్యక్రమాలు జరుగుతాయి. సంగీతం అని చెప్పేసి సంగీతాలు ఎత్తడమైనది, అలాగే ఉట్టి కొట్టడం, అలాగే చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరూ కూడా దీన్ని చూసి ఆనందించి మరి ఇక్కడ పాల్గొంటారని కోరుకుంటున్నాను.